ఆరూరు మండలము దోర్నాల గ్రామంలో మరియా ఫీడ్స్ అని చెప్పేసి కోళ్ళ దాన ఉత్పత్తి కోసం పర్మిషన్ తీసుకొని ఇక్కడ చాలా పెద్ద మైదానంలో మరి ఇక్కడ బొక్కల్ని అంటే జంతువుల యొక్క కళేబరాలని బొక్కల్ని తీసుకొచ్చి మరి వాటి నుంచి మాంసాన్ని తీసుకొచ్చి వాటి నుంచి నూనె తయారు చేయడము, తర్వాత ఇక్కడ పర్యావరణ దృష్టిలో ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా నిబంధనలు పాటించకపోవడం వల్ల ఈ జంతువుల యొక్క కళేబరాల నుంచి దుర్గంధమైన వాసన రావడం వల్ల ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. మరి భయంకరమైన స్మెల్ రావడం వల్ల దాదాపు నిన్న ఒక 50 నుంచి 100 మంది దాకా గ్రామంలో వాంతులకు మరి విరోచనాలకి గురి కావడము. ప్రజలు ఇప్పుడు దాదాపు ఒక 1000 మంది దాకా ఇక్కడ ఈ మరియా ఫీడ్ అనేది ఉండదు, ఈ సంస్థను పూర్తిగా మూసివేయాలి, పర్యావరణాన్ని రక్షించాలి, మా పంటల్ని మా చుట్టుపక్కల జంతువుల్ని మరి పిల్లల్ని పెద్దవాళ్ళని గ్రామస్తులను రక్షించాలి, వాళ్ళ ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం దీనిపైన దృష్టి కేంద్రీకరించాలి. ఎందుకంటే పర్యావరణ పర్మిషన్స్ లేకుండా గత ఎన్నో సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఇక్కడ నడుస్తున్నా కూడా ఇక్కడ లోకల్ వాళ్ళకి ఎలాంటి ఎంప్లాయ్మెంట్ లేదు. దాదాపు ఫ్యాక్టరీ లోపల 20 మంది ఉంటే వాళ్ళందరూ కూడా బీహార్ నుంచి వస్తున్నారు. మరి ఇంకోటి ఏంటంటే ఫ్యాక్టరీలో కంప్లీట్గా కాంపౌండ్ వాళ్ళు ఉండడం లోపల ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయని చెప్పి తెలిసింది. కొన్నిసార్లు వెపన్స్ కూడా అంటే కాశ్మీర్లో తయారు చేసిన AK-47 లాంటి వెపన్స్ కూడా డిటెక్ట్ చేశారని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. వీటన్నిటిపైన కూడా ప్రభుత్వము, జిల్లా కలెక్టర్ గారు మరి అధికారులు వెంటనే స్పందించి మరి చట్టపరమైన చర్య తీసుకోవాలి. ఈ ఫ్యాక్టరీని ఇక్కడ పూర్తిగా శాశ్వతంగా మూసేయాలని చెప్పేసి ప్రజల డిమాండ్. సో దానికి నేను భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను మద్దతు తెలుపుతున్నాను.